వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానం నుంచి రాశిలోకి చంద్రుడి యొక్క సంచారం 15 రోజులు ఈ పక్షంలో జరుగుతుంది. ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాల సంచారం జరుగుతుంది. అదేవిధంగా 4వ స్థానంలో అంటే విద్య, గృహము, ఆభరణాలు ఈ స్థానంలో రాహు, ఆలోచన స్థానంలో శని, మరియు అదేవిధంగా దశమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క గ్రహస్థితి అష్టమంలో గురువు, ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి విషయాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలు ఈ రకంగా ఉన్నాయో అంటే ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి చంద్రుడు కొంతవరకు 1వ తేదీ మీరు జీవిత భాగస్వామి కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 2, 3, 4 తేదీలు కొంచెం ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 7, 8 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో బికాజ్ ఆఫ్ మీకు దశమంలో కేతు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే దశమంలో కేతు వృత్తి స్థానంలో ఉన్నాడో ఇంకొంచెం మానేయాలి, మారిపోవాలనే ఆతృతని, అలాంటి ఆలోచన విధానాన్ని, ఇంకొక జాబ్ చేతిలో లేకపోయినా సరే మానేసేటువంటి క్విక్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తూ ఉంటుంది 7, 8 తేదీలు చంద్రుడు సింహరాశిలో సంచరించేటప్పుడు. అలాగే మీరు జర్నీస్, లాంగ్ జర్నీ చేసేటువంటి విషయంలోని తండ్రి గారి ఆరోగ్య విషయంలో 14, 15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు 2వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ 4 గ్రహాలు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ధన అభివృద్ధిని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఇది 13వ తేదీ వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయట దేశాల్లో ఉంటూ అక్కడ విద్యను అభ్యసించడానికి, అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ అవ్వడానికి గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి, మరియు బయట దేశాల్లో ఏదైనా గృహము, వాహనము కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మరియు అటువైపు మీ యొక్క ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ పంచమ స్థానం ఆలోచన స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి తీసుకునే నిర్ణయాలు మరీ లేట్ చేయడం వల్ల కానీ, లేకపోతే మరీ ఎర్లీగా క్విక్గా తీసుకోవడం వల్ల కానీ ఇబ్బంది వస్తుంది. పంచమంలో శని ఉన్నప్పుడు ఇన్ టైంకి తీసేసుకోవాలి, మరి ఎక్కువ ఎర్లీ చేయకూడదు, వెంటనే ఓకే చేయకూడదు, అలా చాలా టైం తీసుకున్నా రెండో ఇక్కడ ప్రమాదమే. ఆలస్యం అమృతం విషం అనేటువంటిది ఆలోచన విషయంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి చెప్తూ ఉంటారు తొందరపాటు పనికిరాదు అని. ఇది 2 పనిచేస్తుంటాయి కాబట్టి సకాలం సమయంలో మీకు సరైన నిర్ణయాలు అవ్వాలంటే మీరు ఎక్కువగా దుర్గా ఆరాధన లేదా మీరు కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం ఇంకా ఉత్తమం. ఇక దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఓం మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజితాయ నమః అని మంత్రం చేసుకోండి. తద్వారా మీకు కెరియర్ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు మీకు సొంతమవుతాయి. గోచార ఫలితాలతో పాటు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలు. ఎందుకంటే ఎవరి కర్మ వారిది. ఎందుకంటే ఇక్కడ దేశకాల పరిస్థితులు ఎలాగున్నా కూడా మీ జన్మజాతకంలో కనుక మీకు నడుస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు, యోగాలు బాగుంటే కాలంతో సంబంధం లేకుండా మీ రూట్ మీకు చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే పర్సనల్ చార్ట్ చూపించుకునేటప్పుడు అసలు ఎటువంటి విషయాలు టచ్ చేయడం జరుగుతుంది, ఎటువంటి విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అనేటువంటి చాలామంది అడుగుతున్నారు. ముందుగా మనకి లగ్నం నుంచి 12 భావాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లగ్నము అంటే జీవుడు, అతని యొక్క తత్వం ఏమిటి అనేది మనిషిని చూడకుండా జస్ట్ జన్మజాతకం చూసి ఈయన ఇలాంటి వ్యక్తి, కోపంగా ఉండే వ్యక్తా, కూల్గా ఉండే వ్యక్తా, లేకపోతే కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉంటాడా, ఆధ్యాత్మికంగా ఉంటాడా, సీక్రెసీగా ఉంటారా, బాగా తెలివిగా ఉంటారా, లేనట్లయితే ఎక్కువ గొడవలు పెట్టుకుంటాడా, వర్కాలిక, బిజినెస్ మైండెడా, సేవాతత్వం అన్నీ తెలుస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా ఉంటే అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనిషికి ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకు కావాల్సిన ధనం కాబట్టి దానివల్ల ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ రూట్ ఏంటంటే ఆస్ట్రాలజీలో చెప్పే గొప్ప విషయం ఏంటంటే మీకు అసలు డబ్బులు వచ్చేటువంటి బిజినెస్లో వెళ్తున్నారు, లేకపోతే ఒక లైఫ్లో ఒక ఆశ ఉంటుంది, నేను ఫలానా సమయానికైనా నేను సంపాదిస్తానా లేదా, ఆ పర్టికులర్ పాయింట్ అనేటువంటి చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దీంతో పాటు మీకు ఈ ధనాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ ఒక ఎత్తు అయితే ధనం ఏ రూట్లో వస్తుంది,
ఏ మార్గం ద్వారా ధనం వస్తుందని చిన్నప్పుడే తెలుసుకుంటే మీరు చదివే ఎడ్యుకేషన్ చాలామంది చూడండి పలానా చదివానండి కానీ నాకు అది ఉపయోగపడలేదు ఇంకో దాంట్లో వెళ్ళిపోయానంటూ ఉంటారు. అలా మీకేంటంటే ఈ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో ఈ సెకండ్ హౌస్ లార్డ్ ఎవరో, సెకండ్ హౌస్ ఎప్పుడు యాక్టివ్గా ఉంది, ఎప్పుడు డియాక్టివ్గా ఉంది, ఇన్వెస్ట్మెంట్ స్థానం పాడైన సమయంలో చాలామంది తెలియక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అటువంటిది పర్టికులర్గా ఏ ప్లానెట్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపుతుంది, దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి. అది గృహం కొనుక్కునేది ఏ సమయము, అదేవిధంగా ఏ డైరెక్షన్లో కొనుక్కుంటే బాగుంటుంది, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. అదేవిధంగా వివాహానికి కూడా సమయం ఉంటుందండి. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక 20 ఏళ్ల వయసు, 20-21 ఏళ్ల వయసు నుంచి, కొంతమందికి 18-16 ఏళ్ల వయసు నుంచే కూడా స్టార్ట్ అవుతున్నారు కాబట్టి ఎర్లీ మ్యారేజ్ యోగం ఉండేటువంటి వారు ఆ సమయం నుంచే ప్రారంభమవుతారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడైతే మీకు వివాహం ఈ సమయంలో జరిగితే బాగుంటుంది అని ఉంటుందో ఆ సమయంలో చేసుకోవడమే అన్నిటికంటే ముఖ్యం. చాలామంది చూడండి పాయింట్స్ కలిసే కానీ విడిపోతున్నాము, ఏంటో మంచి ఫ్యామిలీ అనండి ఇద్దరి మధ్యన గొడవలు వచ్చాయంటూ ఉంటారు. అంటే వాళ్ళకి పర్టికులర్గా వివాహ జీవితాన్ని కొనసాగించేటువంటి సమయం నడవట్లేదు. ఏదో తంతు కొద్దీ ఏదో వివాహం జరిగింది కానీ దూరంగా ఉండేటువంటి యోగం నడుస్తుంది. అందుకే కొంతమంది చూడండి, నేను కొన్ని జాతకాలు చూసి 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూడా విడిపోయిన వాళ్ళని చూసాను. ఎందుకు అంటే ఆ పర్టికులర్ టైం వాళ్ళకి ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 3 విషయాలు ముఖ్యంగా, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే కరెక్ట్ అనేది తెలుస్తుంది మనకి జ్యోతిషశాస్త్రంలో. రెండవది, మన జన్మజాతకంలో ఒకవేళ సింగిల్ మ్యారేజ్, డబుల్ మ్యారేజెస్ ఏమైనా ఉన్నాయా, 2-3 వివాహాలు జరుగుతాయి కొంతమందికి వాళ్ళ జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల. అలా జరిగేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేటువంటి విషయం ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా అలా ఉన్నప్పుడు ముందుగా అర్క వివాహం లేదా కుంభ వివాహం చేసుకోవడం మంచిది అనే విషయం కూడా చెప్పొచ్చు. అదేవిధంగా వివాహం అయిపోయిందంటే కానీ ఒక 20 సంవత్సరాలతో కూడా వస్తున్నాయి. ఆ పర్టికులర్ పీరియడ్ ఏమిటి, ఎందుకు ఆ పీరియడ్ ఇస్తుంది, ఆ సమయంలో కొంతమందికి దూరంగా ఉన్నప్పుడు తగ్గిపోతుంది దాని ప్రభావం. అంటే ఆ అబ్బాయి ఏదో విదేశాలకు వెళ్తాడు ఉద్యోగం కోసం అని, ఆ రకంగా. ఇదే సేమ్ ప్యాటర్న్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎప్పుడు ఏది కొంటే మంచిది, ఏది కొనకూడదు, అసలు మీ పేరు మీద కొనొచ్చా కొనకూడదా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొంటే మంచిదా, లేదా మీ పిల్లల పేర్ల మీద కొంటే మంచిదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ పేరు మీద కొంటేనే దానికి లోన్ వస్తుందని ఉంటుంది. అప్పుడు ఏమిటండి మరి నా పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదని ఉంది, ప్రాపర్టీస్ కొనకూడదు అంటున్నారు, మరి మా బిజినెస్ పేరు మీద కొనాలంటే రాదు అన్నప్పుడు, అప్పుడు అది ఏ ప్లానెట్ ద్వారా మనకి ఇబ్బంది ఇస్తుందో ఆ పర్టికులర్ ప్లానెట్కి సంబంధించిన పరిహారం చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే ఇతనికి గ్రోత్ ఉంటుందా, అదేవిధంగా రిలేషన్స్ ఎలా ఉంటాయి, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం ఎందుకు కలగట్లేదు, అసలు ఏ ప్లానెట్ని మనం దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటే, ఇక్కడ ఏమీ లేదు, సింపుల్, ఇది మెడికల్ లాగేనండి ఆస్ట్రాలజీ. మన బాడీలో పలానా ప్లేట్లెట్స్ తగ్గాయి అన్నప్పుడు వీక్ అయిపోతాడు, లేదా పలానా వైటమిన్స్ తగ్గాయి అన్నప్పుడు డౌన్ అవుతుంటాడు. ఫలానా ఫుడ్ తీసుకోవడం ద్వారా ఫలానా వైటమిన్స్ వస్తాయి, లేకపోతే ఫలానా కొన్ని వదలడం ద్వారా కూర్చోండి, కొన్ని ఏమో తీసుకోవాలి, కొన్నిటేమో వదిలేసేయాలి. షుగర్ బాగా ఉంది, షుగర్ని వదిలేయాలి కదా. అదేవిధంగా ఒక వ్యక్తికి ఫలానా ఇవి తగ్గాయి, ఫ్రూట్స్ తీసుకొని వాటిని పెంచుకుంటాడు. అంటే మనలోకి మనం ఏం తీసుకోవాలి, మన బాడీలోకి దేన్ని విడిచిపెట్టాలనేటువంటిది బాడీని ఎలా అయితే జాగ్రత్తగా ఉంచుతుందో, మన జన్మజాతకంలో కూడా ఎప్పుడు దేన్ని మనం తీసుకోవాలి, అంటే దేన్ని కొనాలి, దేన్ని కొనకూడదు, ఎప్పుడు దేనికి దూరంగా ఉండాలని చెప్పేదే జ్యోతిషశాస్త్రం. ఈ రకంగా మీరు చాలామంది రత్నాల ఎంపిక కూడా జస్ట్ నక్షత్రం బట్టి పెట్టుకుంటారు. అలా కాకుండా మీకు ఏమిటి కావాలి అనే దాని మీద కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రకంగా చేసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకుంటారని కోరుకుంటూ, సరే నాకు జాతకం తెలియదండి ఏం చేయాలి, ఏమి టెన్షన్ పడకండి, చక్కగా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి. ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అలా కాదు, నాకు ఫైనాన్షియల్గా బాగాలేదు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదు, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. ఈ రకంగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.